దేవుని చిత్తానికి లోబడి రక్తం కార్చాడు. దేవుని చిత్తానికి లోబడి బల్లింతో పొడిపించుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడి మొండ్ల కిరీటం పెట్టించుకున్నాడు. దేవుని చిత్తానికి లోబడి తల వంచి మానవుడు తన శరీరంలో ఏ ఏ అవయవాలతో అయితే దుర్మార్గ పాపాలు చేశాడో క్రీస్తు తన శరీరంలో నుండి ఆయా అవయవాల్లో నుంచి రక్తం గార్చాడు. మన కాళ్ళతో చేసిన పాపం కోసం కాళ్ళలో నుంచి రక్తం, చేతులతో చేసిన పాపం కోసం చేతుల్లో నుంచి రక్తం. అట్లా మన శరీరంలో ప్రతి అవయవం ద్వారా మనం ఎలాగైతే పాపం చేశామో దానికి మూల్యం చెల్లించడానికి ఆయన శరీరంలో ప్రతి అవయవంలో నుంచి గాయాలు పొంది ఆ గాయాల నుంచి రక్తం కార్చి మూల్యం చెల్లించాడు. దానిని తల వంచుట అంటారు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి తల వంచి, అంటే దేవుని చిత్తానికి లోబడి ప్రాణము వదిలాడు. తన ప్రాణం